దేవుని వాక్యాన్ని కొనసాగిద్దాం ప్రియులారా. సామెతలు 22వ అధ్యాయము. సామెతలు 22వ అధ్యాయము 22వ అధ్యాయము సామెతలు 8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. దోషభరుతుని మార్గము, క్షమించండి 22:8. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధము దండము కాలిపోవును. దయదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన నొందును. ఈ యొక్క 22వ అధ్యాయంలో సామెతల్లో మనం చూస్తే విశిష్ట గుణములు దుర్గుణముల మధ్య గల తారతమ్య భేదముల గురించి వివరణ ఇవ్వబడి ఉంటున్నది 22వ అధ్యాయంలో. మరి ఈ యొక్క తారతమ్య విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎప్పుడైనా 2 విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తాడు. 2 విషయాలను జ్ఞాపకం చేస్తాడు. చెడును పోగొట్టుకోవాలని కోరుకుంటాడు, మంచిని హత్తుకొని ఉండమని కోరుకుంటాడు. సుబుద్ధి కలిగి జీవించమని చెప్తాడు, చెడును వదిలిపెట్టమని చెప్తాడు. దేవుని వాక్యం మనకు పదే పదే అదే చెప్తూ ఉన్నది. మరి కాబట్టి మనం కూడా దేవుని మాటల ప్రకారంగా జీవించబద్దులమై మనం ఉంటూ ఉన్నాం. కీర్తనలు 31వ కీర్తన 16వ చరణాన్ని చూద్దాం. 31వ కీర్తన 16వ చరణాన్ని మనం చూద్దాం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. ఆయన కృపచేత మనల్ని రక్షింపమని చెప్పి మరి కీర్తనకారుడు మరి దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కృపలో మనం వర్ధిల్లే వారిగా, భద్రపరిచే వారిగా మనం ఉండాలని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగనే మరి 12వ కీర్తన చూద్దాం ప్రియులారా. 12వ కీర్తన 2వ చరణాన్ని చూద్దాము. అందుకు ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గల వారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. ఆయన ఒప్పుకోడు వాటిని. కాబట్టి వాటిని మనం ఒప్పుకోనటువంటి దానిని కప్పుకొని తిరగడం కూడా మనకు మంచిది కాదు అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అలాగనే 24వ కీర్తన 4వ చరణాన్ని చూద్దాం. 24:4. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతము నొందును. మరి యథార్థంగా ఉంటే దేవుడు మరి నీతిని కలిగిస్తాడు. నీతిమంతుని పైన వచ్చే దీవెనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. 39వ కీర్తన 5వ చరణాన్ని చూద్దాం. 39వ కీర్తన 5వ చరణాన్ని. నా దినములు పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత సిరి ఉన్నా, ఎంత ఆర్థిక వనరులు ఉన్నా వట్టి వాళ్ళము, మట్టి వాళ్ళము అనేటటువంటిది ఈ లేఖనం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 62వ
62వ కీర్తన మనం చూద్దాం ప్రియులారా. ఇందులో భాగంగానే 39వ కీర్తనలో భాగంగానే 11వ చరణాన్ని మనం చూద్దాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. మరి కోపముతో నన్ను చూడకుము అని చెప్పి ప్రాధేయపడుతూ ఉన్నాడు. 62వ కీర్తన 9వ చరణాన్ని చూద్దాం. 62వ కీర్తన 9వ చరణాన్ని చూద్దాం. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులై ఉన్నారు. అంటే ఏది కూడా మనతో ఉండేది కాదు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. 94వ కీర్తన చూద్దాము. 94వ కీర్తన 11వ చరణాన్ని చూద్దాం. 94:11. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నరులు చేసే ఆలోచనలన్నీ కూడా వ్యర్థములని చెప్పి దేవునికి తెలిసే ఉన్నదని చెప్పి గుర్తు చేయబడుతుంది. 119వ కీర్తన 37వ చరణాన్ని చూద్దాం. 119వ కీర్తన 37వ చరణాన్ని చూద్దాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. 144వ కీర్తన 144వ కీర్తన 144వ కీర్తన 4వ చరణం. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి. యెహోవా, నీ ఆశ్రయము వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మరి నరుల వట్టి ఊపిరిని పోలి ఉన్నవారుగా ఉంటున్నాడని చెప్పి ఈ కీర్తనల్లో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 8వ చరణాన్ని చూస్తే, వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. 11వ వచనాన్ని చూద్దాం. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపించుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధంతో కూడి ఉన్నది. అబద్ధంతో కూడుకొని ఉన్నది అనేటటువంటి విషయాన్ని మరి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనం అబద్ధంతో కూడుకొని ఉండడం వల్ల ఏమీ లాభకరం కానీ, మేలుకరం కానీ, దీవెనకర కానీ ఏమీ లేదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థం సమస్తము వ్యర్థమే. ఈ భూమి కింద ఉన్నటువంటి సమస్తం కూడా వ్యర్థం అని చెప్పి ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. 14వ అధ్యాయము ప్రసంగి 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 2:14. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. ఆయనను అందరికీ ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. జ్ఞాని అయినటువంటి వారు
ఆలోచన చేయగలిగినటువంటి విషయాలను మనం చూస్తే, మరి దేవుని చిత్తము మనము జరిగించే వారిగా ఉండాలి. జ్ఞానము అని అంటే దేవుని చిత్తం జరిగించే వారిగా మనం ఉండాలి. జ్ఞానము లేకపోతే మరి ఏమీ ఉపయోగకరమైనటువంటిది లేదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. అలాగునే 3వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినప్పుడు 3:19 నా ప్రసంగి 3:19 నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. అంటే ఈ భూమి మీద అందరికీ సంభవిస్తుంది, మా జంతువులకైనా మానవులకైనా సంభవిస్తుంది. అంతా కూడా ఈ భూమి మీద ఉన్నటువంటిది అంతా కూడా సమస్తము వ్యర్థము అని చెప్పి గుర్తు చేయబడుతుంది. 4వ అధ్యాయము ప్రసంగి 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాము. ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడుచున్నాడు. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందును, అతడు సుఖమనున్నది నెరగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియో వ్యర్థమైనదని బహుచింత కలిగించును. ఒకడు ఒంటరిగా ఉన్నాడు, మరి అయినప్పటికీ ఎవరూ లేరు ఆయనకు, అయినప్పటికీ బహుశ్రమ పడుతూ ఉన్నాడు. అది కూడా వ్యర్థము అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి 12వ అధ్యాయము ప్రసంగి 8వ వచనాన్ని చూద్దాం. సమస్తమును వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. అవును ప్రియులారా, సమస్తము వ్యర్థం అని చెప్పి మరి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అలాగనే 11వ అధ్యాయము ప్రసంగి 11వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనక నీ హృదయంలో నుండి వ్యాకులమును కొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. మన దేహాన్ని చెరిపే దానిని మనం ఏం చేయాలంటున్నాడు? చెరుపుకొనమని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అలా చెరుపుకోకుండా ఉండడము అది ప్రయోజనకరమైనది కాదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. యెషయా 45వ అధ్యాయము యెషయా 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. 5:18 యెషయా 5:18 5వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనతయును త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ, బండి మేకుల చేత పాపమును లాగుకొను వారికి శ్రమ. వారు ఇట్లా అనుకొనుచున్నారు, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచున్నట్లు ఆయనను దాని వెంట చేయనిమ్ము. ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. భక్తిహీనతయు త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ. అంటే భక్తిహీనతలో ఉండి శ్రమను అనుభవించడము, భక్తిహీనతలో నుంచి బయట పడకపోవడము అది మంచిది కాదు. ఆ శ్రమ చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. యెషయా 40వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా 40వ అధ్యాయము 17వ వచనము. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి భావనముగాను శూన్యముగాను ఎంచబడును. ఆయన దృష్టికి ఏదైనా మరి నీతి అనేటటువంటిది కనిపించకపోతే అది శూన్యంగానే ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని
మనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. 2:13 నేనాయననని నమ్ముకొని ఉందును, నేనాయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. నేనాయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేను దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేతను దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసంలో కూడా పాలివాడై ఉంటున్నాడు. కాబట్టి మనకు ఆయన సరిపోయినటువంటి వాడై ఉంటున్నాడు యేసు ప్రభువారు. కాబట్టి రక్తమాంసంలో పాలివారై ఉంటున్నారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20-21 కలుసుకొని ఉంటుంది, చూద్దాం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. ఈ 20వ వచనం చూస్తే, ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యం నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రమును పొందుదునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా, మరి దేవుడిచ్చేటటువంటి రక్షణను పొందుకోవడానికి మనమందరం కూడా ఉన్నాము. ఆ పాప జీవితం అనేటటువంటి బంధకంలో నుంచి, ఆ దాస్యం నుంచి విడుదల కలగాలని చెప్పి యేసు ప్రభువారు, నజరేయుడైనటువంటి యేసు ప్రభువారు మన నిమిత్తము ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించి తన రక్తాన్ని ధారపోసి మనల్ని కొని ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 చూస్తే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠినం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు వ్యర్థతను అనుసరించుకొని నడుచుకొనుచున్నారు. కాబట్టి మనం అలా ఉండవద్దని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కోల్పోచున్నారు. కాబట్టి తామే భ్రష్టత్వమును దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడని ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ఆ చెడ్డది కాకముందే మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. సరి చేసుకోకుంటే మనం నష్టపోతామనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతుంది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, జనులు కేవలం పశుప్రాయులు, అవియేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. అంటే ఆనాడు ఇశ్రాయేలీలు వాళ్ళు వ్యర్థముగా
దేవుణ్ణి ఆరాధించేటటువంటి ప్రయత్నం చేసి ఉన్నారని చెప్పి మరి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. తన జనులు విగ్రహములతో దేవునికి ఎటువంటి పోలికలు లేవు, సంభవించుచున్న అపాయములలో నుండి తప్పించుకొనుమని ప్రవక్త ప్రజలకు బోధించుచున్నాడు. వారి యొక్క నాశనము తలంచిన ప్రవక్త పిలుచుచున్నాడు, అయినా వారికి ఆలోచన ఉద్దేశాలు మంచిగా లేకపోయే ప్రియులారా. కాబట్టి వారు ఆయన మాటను విననొల్లకపోయిరి, అందుకనే వారు చాలా నష్టపోయిరి అనేటటువంటిది దేవుని వాక్యం మనకు పదే పదే గుర్తు చేస్తూ ఉంది. ఏ వాక్య భాగాన్ని తీసుకున్నా, ఎందులో భాగంగా తీసుకున్నా మనకు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుని మాట ప్రకారంగా మనం బ్రతకాలి, దేవుని చిత్త ప్రకారంగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు పదే పదే మనకు గుర్తు చేస్తుంది. అయినప్పటికీ దాన్ని వైదొలిగి మనం తిరగడం వల్ల ఏమీ మిత్తి రాదు, గంటు రాదు, ఏమీ ప్రయోజనం రాదు, ఇంకా మనం నష్టపోతాము, దేవునికి అవిధేయులవుతాము. కాబట్టి అలాంటి ఆలోచన మన దుష్ట పన్నాగం మనం పన్నకుండగా దేవుని చిత్త ప్రకారంగా ఈ లోకంలో బ్రతికే వారిగా మనము ఉండాలి. దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా మనం ఉండాలి. యోనా గ్రంథము, యోనా 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, అసత్యమైన యోనా 2:8 అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యమించువారు తమ కృపాధారమును విసర్జింతురు, కృపను విసర్జించినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అపొస్తల కార్యములు 14వ అధ్యాయాన్ని చూద్దాం ప్రియులారా. అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 7-8 నుంచి కంటిన్యూ మనము చదువుకుందాము. లూస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకోనియా భాషలో దేవతలు మనుష్య రూపం తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ధూపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి ఎర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ధూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తులులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలంలో సమస్త జనులకు తమ తమ మార్గముల యందు వచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయును, ఆహారమును అనుగ్రహించును, ఉల్లాసంతో మీ హృదయములను నింపును, మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహుప్రయాసమాయెను. ఇక్కడ 15వ వచనాన్ని చూసినప్పుడు, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గలవారమే కదా, మీరు అలా చెయ్యవద్దు, దేవుని మాటకు లోబడినటువంటి వారిగా ఉండాలని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనమందరము మన ఆలోచనలు, ఉద్దేశాలు కాకుండా దేవుని చిత్తాన్ని మనము అనుదినము గ్రహించాలి. ఈరోజు అక్కడక్కడ కొన్ని మాటలు
తడబాటు గానీ, కొన్ని చదివేటటువంటి సందర్భంలో అక్షర దోషం కానీ, అలాగనే కొన్ని వాక్య భాగాలు ఇక్కడ చదివేటివి మరొక దగ్గర చదవడం గానీ, ఇవన్నీ నా వలన మిస్టేక్ జరిగి ఉన్నాయి. దయతో దేవుని క్షమాపణ కోరుతూ, అలాగనే మా ప్రియులందరి దగ్గర గూడా మరి దాన్ని కొంచెము మినహాయింపు చేసి క్షమించాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని మాటలు పవిత్రమైనవి. ఏ ఒక్క అక్షర దోషం కలిగినా దాని అర్థం మారిపోతుంది కాబట్టి పదే పదే నేను తప్పు దొర్లింది అని అనుకున్నప్పుడు నేను క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను. దయచేసి చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనము ఈ రాత్రి కాలమందు ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రి కాలమందు విన్న వాటిని వ్యర్థం గురించి నాయనా మేము చూశాము. మరి ఈ రాత్రి కాలమందు చేయవలసినవి చేయకుండా ఉండుటయే పాపము అనే విషయాలను మేము తరచుగా వాక్య భాగాన్ని నిన్నటి నుంచి గ్రహిస్తూ వస్తూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. వాక్యంలో లిఖింపజేసి ఉంచినందుకు మీకు వందనాలు. తర్జుమా చేయడానికి మీరు కృపచేత అనేకులను మీరు ఉపయోగించుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాలాంటి వాళ్లకు అన్ని భాషల్లో చదువుకోవడానికి పరిశుద్ధ గ్రంథాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.